చేసుకున్న పాపం ఎక్కడికి పోతుంది? ఇంతవరకు ఎగిరెగిరి పడిన బంగ్లాదేశ్ ఇప్పుడు నేలకి అతుక్కుపోయింది. ఆ దేశానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు అదే టెక్స్టైల్ ఇండస్ట్రీ వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. అక్కడ 700 నుండి 1000కి పైగా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ షట్ డౌన్ అయ్యాయి. స్మాల్ అండ్ మీడియం సెక్టర్ ఫ్యాక్టరీస్ అన్నిటికీ కూడా ఇప్పుడు తాళాలు పడ్డాయి. దీనివల్ల ఎవరికైనా గొప్ప లాభం కలిగింది అంటే అది కేవలం మన దేశానికే. బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి తాళం పడిన వెంటనే మన దేశంలోని ఉత్తరప్రదేశ్లో భారీ స్థాయిలో పెట్టుబడులు చూస్తున్నాం. ఇప్పటికే 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ డీల్స్ కుదురుతూ ఉన్నాయి. ముఖ్యంగా యూపీ టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం చూస్తున్నాం. బంగ్లాదేశ్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త ఎలక్షన్ డిమాండ్ చేస్తున్నారు. అంత కొత్త గవర్నమెంట్కి ఎటు చూసినా సమస్యలే కనిపిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఏ విధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ నాశనం అవుతూ ఉందో, దానివల్ల మన దేశానికి ఎలా లాభం కలుగుతూ ఉందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ అతిపెద్ద ఇండస్ట్రీ. గత ఏడాది బంగ్లాదేశ్లో 3,000కు పైగా గార్మెంట్ ఫ్యాక్టరీలు ఉండేవి. వాటిలో 800 నుండి 900 ఫ్యాక్టరీలను గత ఏడాది మూసేశారు. దాంతో ముందు నుండే బంగ్లాదేశ్లో ఆదాయం తగ్గిపోతూ ఉంది. ఇలాంటి సమయంలో మరొక పెద్ద సమస్య బంగ్లాదేశ్ని చుట్టుముట్టింది. అదేంటంటే ఇప్పుడు ఉన్న టెక్స్టైల్ ఫ్యాక్టరీలలో 700 నుండి 1000 వరకు స్మాల్ అండ్ మీడియం సైజ్ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్కి తాళాలు పడ్డాయి. కేవలం లార్జ్ స్కేల్ ఫ్యాక్టరీస్ మాత్రమే ఇప్పుడు బంగ్లాదేశ్లో కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇది బంగ్లాదేశ్లో ఉండే జనాలకు, అక్కడి ప్రభుత్వానికి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. 2009లో బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ $9 బిలియన్ వరకు ఉంది. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ వేగంగా ఊపందుకుంది. కేవలం 15 ఏళ్ళు తిరిగేసరికి, అంటే 2024కి వచ్చేసరికి బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ $46 బిలియన్ చేరుకుంది. దీన్ని బట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వం టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఎంత ఫోకస్ పెట్టిందో మనకు అర్థమవుతుంది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కేవలం 40 నుండి 45 రోజులలోనే 700 నుండి 1000 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఇంతవరకు బంగ్లాదేశ్కి కాసుల వర్షం కురిపించిన టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ గవర్నమెంట్ కన్నీటికి కారణమవుతుంది. ఒకరికి నష్టం కలిగితే మరొకరికి లాభమే కదా. ఈ లాభాన్ని మన దేశం సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మూతపడుతూ ఉంటే వాటిల్లో ఎక్కువ బ్రాండ్స్ ఇండియా వైపే చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఇండియాకి షిఫ్ట్ అయిపోయాయి. యూపీలో 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగాయి అని ఒక రిపోర్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్లో ఉన్న లక్నోలో టెక్స్టైల్ పార్కులో తమ యూనిట్స్ సెటప్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. బంగ్లాదేశ్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతూ ఉంటే మన దేశానికి మాత్రం బోలెడన్ని లాభాలు దొరుకుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ సేల్స్ రాబోతున్నాయి. ఈ సేల్స్ సంవత్సరం మొత్తంలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. ఈ సేల్స్లో అన్ని వస్తువులు చాలా తక్కువ ధరలకే లభిస్తుంటాయి. కాబట్టి మీ ఇంట్లోకి కావలసిన హోమ్ అప్లయన్సెస్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలా ఏ వస్తువైనా కొనడానికి ఇదే మంచి సమయం. అయితే ఈ సేల్లో ఏ ప్రొడక్ట్ల ప్రైస్ బాగా తగ్గాయి, ఏ కార్టు ఆఫర్స్ ఉన్నాయి, ఎలా కొనాలి, లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ గురించి తెలుసుకోవడానికి డీల్స్ బాబా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అజియో వంటి టాప్ వెబ్సైట్లలో ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైజ్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని ఈ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లైట్నింగ్ డీల్స్కి సంబంధించి రియల్ టైమ్ అలర్ట్స్ పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా మీరు చాలా అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ, టెలిగ్రామ్లో డీల్స్ బాబా బెస్ట్ అని సెర్చ్ చేసి కానీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్ల అప్డేట్స్ని మిస్ అవ్వకుండా పొందండి. ఇదిలా ఉంచితే అసలు బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ విధంగా నష్టాల పాలవ్వడానికి కారణమేంటో మనం ముందుగా తెలుసుకుందాం. దీనికి ముఖ్య కారణం అక్కడ పొలిటికల్గా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉండడమే. షేక్ హసీనా ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుండి బంగ్లాదేశ్ని పరిపాలిస్తూ వచ్చింది. రూలింగ్ పార్టీకి బలవంతంగా అధికారం తప్పించి ఇప్పుడు అక్కడ యూనస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఏ దేశంలో అయినా సరే పొలిటికల్ సిచ్యువేషన్ మారుతూ ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇండస్ట్రీస్ మీద పడుతుంది. ఉదాహరణకి మన దేశంలో ఎన్నో సంవత్సరాల నుండి రూలింగ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా ఎలక్షన్స్లో ఓడిపోయి బీజేపీ అధికారం సొంతం చేసుకున్న తర్వాత బిజినెస్లో ఎన్నో మార్పులను మనం చూస్తూనే ఉన్నాం. బీజేపీ వచ్చిన తర్వాతే మన ఇండియాలో అదానీ, అంబానీల వ్యాపారం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. బీజేపీ వచ్చాకే
జియో కంపెనీ స్థాపించబడింది. ఇప్పుడు అందరికీ అతి తక్కువ రేటుకే ఇంటర్నెట్ లభిస్తూ ఉంది. కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ మారినా సరే దాని ప్రభావం ఖచ్చితంగా ఆ దేశ వ్యాపార రంగంలో కనిపిస్తుంది. కానీ బంగ్లాదేశ్లో పరిస్థితి మరోలా కూడా ఉంది. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు వాళ్లకు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నడిపించడానికి ఎన్నో అద్భుతమైన వనరులు ఉన్నాయి. మ్యాన్ ఫోర్స్ కూడా పుష్కలంగా ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ దారుణంగా పడిపోతూ ఉంది. దానికి కారణం కేవలం యూనస్ ప్రభుత్వమే. ఆ దేశం మన దేశంలో గొడవలు పెట్టుకోకుండా కలిసిమెలిసి ఉన్నట్లయితే వాళ్లకు ఇన్ని నష్టాలు కూడా వచ్చేవి కావు. ఆ బంగ్లాదేశ్ గవర్నమెంట్ తలుచుకుంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ నష్టాల బాట పట్టకుండా కాపాడగలదు. ఒకవైపు బంగ్లాదేశ్ ఆర్థికంగా నష్టాలలోకి జారిపోతూ ఉంది. మరోవైపు పుండు మీద కారం చల్లినట్లు అక్కడ ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. వరదల కారణంగా 60 లక్షల మంది జనాలు అవస్థపడ్డారు. బంగ్లాదేశ్లో 1.24 మిలియన్ కుటుంబాలు వరదల కారణంగా నష్టపోయారు అని బంగ్లాదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా కూడా ఈ విషయాన్ని చెప్పింది. ఇది బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన స్థితి. దీని కారణంగానే ఎన్నో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఇక మూడవ కారణం ఏంటంటే డీజిల్ పైప్లైన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఇండియన్ గవర్నమెంట్ ఆపేసింది. మీకు తెలుసో తెలియదో కానీ బంగ్లాదేశ్లో ఉండే ఎన్నో ఫ్యాక్టరీలు డీజిల్తోనే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఫ్యాక్టరీలకు సరైన కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉంది. అందుకనే అక్కడ డీజిల్ ఇంజిన్స్ వాడుతూ ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా అక్కడ ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారతదేశం మీద విషం కక్కుతూ ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఉన్న హిందువులను కూడా నానా రకాలుగా హింసిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తున్న మన ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్కి గట్టి గుణపాఠం చెప్పాలి అని అనుకుంది. అందుకనే డీజిల్ పైప్లైన్ ప్రాజెక్ట్ని పూర్తిగా బ్లాక్ చేసింది. ఈ డీజిల్ పైప్లైన్ కేవలం బంగ్లాదేశ్లో ఉన్న ఫ్యాక్టరీలకు డీజిల్ అందించాలి అనే ఉద్దేశంతోనే నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆగిపోవడంతో బంగ్లాదేశ్కి పట్టపగలే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. పశ్చాత్తాపంతో తలబాదుకోవడం తప్పించి బంగ్లాదేశ్కి ఇప్పుడు మరో మార్గం లేదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా కూడా లాభం లేదు కదా. మనతో పెట్టుకోక ముందే ఆ దేశం కాస్త బుర్ర పెట్టి ఆలోచించాల్సింది. ఏది ఏమైనప్పటికీ మన యూపీలో ఉన్న లక్నో టెక్స్టైల్ పార్కులో ప్రొడక్షన్ యూనిట్స్ సెటప్ అవుతూ ఉన్నాయి. వీటిలో 400 నుండి 500 వరకు కూడా టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి. రిలయన్స్, అరవింద్ వంటి దేశీయ బ్రాండ్స్తో పాటు మరికొన్ని విదేశీయ బ్రాండ్స్ కూడా అక్కడ బిజినెస్ డీలింగ్స్ చేయబోతున్నారు. దాంతో భవిష్యత్తులో మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ బంగ్లాదేశ్ని దాటేస్తాయి. కొన్ని సంవత్సరాలలోనే మన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ $100 బిలియన్ మించిపోతాయి అని నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ పరిస్థితిని చూస్తూ ఉంటే దెబ్బ అదుర్సు కదూ అని అనాలనిపిస్తూ ఉందా? మన ఇండియా కొట్టిన దెబ్బకు బంగ్లాదేశ్కి దిమ్మ తిరిగిపోయింది. మనతో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ దేశానికి తెలిసి వచ్చింది. ఇప్పటికైనా బంగ్లాదేశ్ దారిలోకి వస్తుంది అంటారా, లేదా పాకిస్తాన్ దారిలోనే ఆ దేశం వెళ్ళిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.